ఆత్మయ అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 32:13. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు అరణ్యము ఫలభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. అరణ్యంలో ఉన్నటువంటి ప్రపంచము త్వరలోనే ఫలభరితమైన భూమిగా ప్రశస్తమైనటువంటి ఫలములతో ఉండబోతుందని ప్రభువారు ముందుగానే సెలవిస్తూ ఉన్నాడు. మానవుడు తన శారీరక ప్రయాసతో ఎంత సాధించినా వృక్షానికి వంట చెరుకు వంటి విలువను ఇవ్వగలుగుతూ ఉన్నాడు. అన్యులు ఫలభరితంగా చేయబడుతున్నారని దేవుడు సెలవిస్తున్నాడు కదా. కొర్నేలి గారి ఇంటిలో పేతురు గారు బోధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి రావడం, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎండిన చెట్టు ఆకుపచ్చని స్థితిలోనికి, నిరుపయోగమైనటువంటి చెట్టు ఫలభరితమైన చెట్టుగాను సమస్తమును మార్చబడతాయి. ఉజ్జీవాన్ని దేవుడు పంపించినప్పుడు యవనస్తులు పరిశుద్ధంగాను, రోగులు స్వస్థచిత్తులుగాను, పేదవారు లేమిలో నుండి పైకి లేపబడిన వారుగాను మార్చబడతారు. ఎఫెసీలోను, అంతియోకలోను, తెస్సలోనికలోను, కొరింథులోను ఉన్నటువంటి అన్య పట్టణస్థులకు సువార్త అందింపబడినప్పుడు వారు దేవుని వాక్యానికి లోబడి ఫలభరితమైనటువంటి జీవితంలోనికి వచ్చారు కదా. మన దేశంలో దుష్టులను సమర్థించేటువంటి చెడ్డతత్వం ఉంది. మన నాయకుల హృదయాలను ఒక దుష్టాత్మ పరిపాలిస్తూ ఉంది. ఫలభరితమైనటువంటి భూమి ఇంకా ఫలించి అరణ్యము ఫలభరితమైనటువంటి భూమిగా చేయబడాలి. నీవు ఎప్పటికే ఫలభరితమైన భూమిగా ఉంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా ఫలభరితంగా మార్చబడతావు. నీలో మార్పును అందరూ గుర్తిస్తారు. నీవు దేవోక్తి ఇతరులతో మాట్లాడతావు. దేవుని వాక్యానికి నీవు లోబడినప్పుడు మరణ లోయ అయినా కూడా దేవుడు నీతో ఉంటాడు గనుక నీవు భయపడవు. దేవోక్తులను వెంబడించి పరిశుద్ధాత్మ సహాయముతో నీకు నీవే దేవోక్తి వలె మార్చబడతావు. దేవోక్తి పలకడం అనేది ఎంత ధన్యతండి. అరణ్యంలో తీర్పు ఉండదు. బలహీనమైనటువంటి జంతువులను బలమైన జంతువులు తినేస్తాయి. ధనికుడు పేదవాణ్ణి దోచుకుంటాడు. అయితే అరణ్యంలో న్యాయము, నీతి, సమాధానం అనేవి ఉంటాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీతి వలన నిత్యమును, నిమ్మళమును, నిబ్బరము కలుగుతుంది. ఎక్కడ మనకు నిమ్మళం కనిపిస్తుంది చెప్పండి? మన హృదయాలలో మొట్టమొదట నిమ్మళము కలిగిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందును గాక. ఆమేన్.